నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 19, 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి పంచాంగం ప్రకారము గోచార రీత్యా. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కన్యరాశిలోను, సూర్యుడు ధనస్సులోను, మంగళుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులో అస్తంగత స్థితి ప్రభావము స్వల్పంగా గోచరిస్తున్నది. గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కూడా మీనంలోను ఉండడం జరిగింది. అయితే ఈ కలయికలు విద్య, ఉద్యోగము, ప్రయాణము, ఆరోగ్యము, ఆర్థిక వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. అయితే ఈ ప్రభావాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే కనుక పనిలో కొద్దిగా మందగించటము, ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త ఒప్పందాలు వస్తాయి కానీ తీసుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యం గతం కన్నా మెరుగ్గా ఉంటుంది కానీ నడుముకు సంబంధించిన నొప్పి కానీ ఏదైనా ఇబ్బంది కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే కుటుంబంలో మాట్లాడే తీరు వల్ల మీరు కొన్ని విభేదాలను, కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బు తాలూకా రాకపోకలు అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించాలి. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసాను పఠించడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే కొత్త పనుల మీద దృష్టి పెడతారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉంది. కంట్రోల్గా ఉండే ప్రయత్నం చేయండి. ప్రేమ జీవితంలో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ అనుమానాలు వీడి కొంచెం మంచిగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. వాతావరణం పరంగా చూసినట్టయితే కనుక జలుబు కానీ లేదంటే దగ్గు, గొంతుకు సంబంధించింది కానీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారంగా దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గురు దృష్టి వల్ల చక్కని మార్పులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు అత్యంత శుభప్రదమైన రోజు ఈ రోజు. అయితే ఐటీ, సాఫ్ట్వేర్ ఈ రంగాలలో చూసిన వాళ్ళకైతే ప్రాజెక్టు పనుల్లో పురోగతి సాధించే అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక శుభవార్త మీకు చక్కని ఆనందాన్ని కలుగజేస్తుంది. పరిహారంగా గణపతి ఆలయాన్ని దర్శించుకుని 11 నిమిషాల పాటు ఆలయంలో కానీ మీ ఇంట్లో కానీ గణపతిని ధ్యానం చేసుకున్నట్టయితే కనుక ఏ అడ్డంకి ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మంగళుడి యొక్క ప్రభావంతో ఆతృత పెరగడము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము జరిగే అవకాశాలు కనబడుతోంది. జాగ్రత్తలు వహించుకోండి. ఆ ఆస్తి సంబంధిత విషయాల్లో కూడా మీరు జాగ్రత్తలు వహించాలి. కోర్టు పరంగా కానీ కేసుల పరంగా కానీ కొంత ఇబ్బంది వాతావరణం గోచరిస్తున్నది. అయితే ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది కానీ ఫలితాలు మాత్రము కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. భాగస్వామితో చిన్న చిన్న వాదనలు, అది కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వాదనలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు, తర్వాత ఫుడ్కు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం, అంటే మీరు తీసుకునే ఫుడ్ వల్ల ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా అన్నదానము మీరు ముగ్గురికి కానీ ఒక్కళ్ళకి కానీ మీ స్తోమతను బట్టి అన్నదానం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడి ప్రభావంతో శక్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. మీ నిర్ణయాలు కూడా చాలా క్లియర్గా ఉండబోతున్నాయి. అయితే ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. గత కొంతకాలంగా మీకు ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త క్లయింట్లు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన సమయం ఇది. ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే పరిహారంగా మీరు ఆదిత్య హృదయాన్ని కనుక జపించినట్టయితే, ఒకసారైనా 3 సార్లైనా జపించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రస్థానం వల్ల మీలో భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయినప్పటికీ పనులు తొందరగానే పూర్తి చేసుకునే అవకాశం కనబడుతోంది. డబ్బు ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ రాకపోకలు కానీ ఇలాంటివి సజావుగా జరిగే అవకాశం కనబడుతోంది. ఎక్కడ మోసపోయే పరిస్థితి అయితే గోచరించట్లేదు. విద్యార్థులకు ఇది చాలా చక్కని రోజు. ఈ రోజు మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన స్తోత్రము ఏదైనా ఆలయం మీకు దగ్గరలో ఉన్న శివాలయం కానీ విష్ణువాలయాన్ని కానీ సందర్శించుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్ర ప్రభావంతో ఆనందము, ఆకర్షణ, మీ మాటకు విలువ పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు, ఉద్యోగంలో ఉన్న వారికి పదవి పెరగడం కానీ లేదంటే స్థానచలనాలు కానీ లేదా అంటే కనుక మీకు గత కొంతకాలంగా బ్లాక్ అయిపోయినటువంటి శాలరీ పెరగడం కానీ, ఏరియర్స్ రావడం కానీ, ఇలా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి ఏ అంశం ఉందో
అది ముందుకు వెళ్లే అవకాశాలు సూచనప్రాయంగా గోచరిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త క్లయింట్లు వస్తారు, లాభాలు కూడా పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. తర్వాత ఖర్చులు పెరిగేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి. అవి అవసరమా అనవసరమా అనేది ప్రణాళిక వేసుకుని అవసరమైన ఖర్చులకే ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. మీకు పరిహారంగా లలితా సహస్రనామాన్ని ఏదైనా ఒక 5 శ్లోకాలు తీసుకుని 15 నిమిషాల పాటు జపించే ప్రయత్నం చేయండి. అంటే మీకు నోరు తిరిగేవి, సులువుగా ఉన్నవి ఏవైనా ఒక 5 తీసుకుని ఆ 5 స్తోత్రాలను 15 నిమిషాల పాటు, చాలా గుర్తుపెట్టుకోండి, 15 నిమిషాల పాటు ఆ శ్లోకాలని మననం చేసే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శుక్ర ప్రభావంతో ఈ ఇంట్లో కానీ, మీరున్న వాతావరణం కానీ, మీరున్న రంగంలో కానీ చక్కని వాతావరణం ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. డబ్బు ప్రవాహము, ధనాదాయ మార్గాలు కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే రహస్య శత్రువుల దగ్గర నుంచి, శత్రువుల అంటే మీతో పనిచేసే మనుషుల దగ్గర నుంచి కానీ, రహస్య శత్రువుల దగ్గర నుంచి కానీ ఇబ్బందికరమైన వాతావరణం ఉండబోతోంది. ఈ రోజు మీరు చాలా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. అయితే ప్రయాణం ఈ రోజు మంచిదిగా చెప్పబడలేదు, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు అస్తంగతంగా ఉండడం వల్ల మీ యొక్క నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే వేగ్గా తీసుకోవడం కానీ, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఆచితూచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కష్టంగా ఉంది అని అనిపించేటట్టుగా ఉంటుంది. అయితే వ్యాపారం మామూలుగానే సాగుతుంది తప్ప ఎటువంటి లాభాలు వచ్చే స్థితి కనిపించడం లేదు. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు డిస్ట్రాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వేరే వ్యాపకాల మీదకి మనసు మళ్ళే అవకాశం ఉంటుంది. కంట్రోల్గా ఉండే ప్రయత్నం చేయండి. అదే పరిహారంగా విష్ణు సహస్రనామాన్ని 11 నిమిషాల పాటు చదివే ప్రయత్నం చేయండి. లేదా ఏదైనా ఒక నామాన్ని తీసుకుని 11 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ రాశిలోనే శని భగవానుడు ఉండడం మూలంగా స్థిరమైన ఫలితాలు వస్తాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా చక్కని ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగంలో మీరు చెప్పిందే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా గతం కన్నా ఈసారి మంచి మెరుగైన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. అయితే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త నిర్ణయాలకు ఇది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగంలో గుర్తింపు, మీరు అనుకున్నది ఏదో గత కొంతకాలంగా వాయిదా పడినది ఇప్పుడు ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. ప్రయాణాలు చేసే వారికి ఈ రోజు అత్యంత శుభప్రదమైనది. మీకు చెప్పదగిన పరిహారము తులసమ్మ వారికి నీళ్లు పోసుకుని అమ్మవారి దగ్గర దీపం పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని యొక్క ప్రభావం వల్ల ఆలస్యం జరుగుతుంది. కొద్దిగా ఓపిక పట్టే ప్రయత్నం చేయండి. కానీ ఆర్థికంగా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది గతం కన్నా. అయితే విద్యార్థులకు ఈ రోజు కొంత డౌట్లు గాను, బ్యాలెన్స్ లేకపోవడము, ఒక రకమైన డిస్ట్రాక్షన్ జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి పేరెంట్స్. అయితే ప్రేమ జీవితం చూసినట్టయితే కనుక కొంత ఇబ్బందికరంగా ఉండేందుకు గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. అవి పెద్దగా చెప్పుకునేంతవేమీ కాదు. వాతావరణ పరంగా చిన్న చిన్న జలుబు, దగ్గు ఇట్లాంటివే తప్ప పెద్ద అనారోగ్య సూచనలు అయితే గోచరించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోండి. మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేష ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.